బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, రామకథను స్మరిస్తే లేదా మననం చేస్తే ఎటువంటి కష్టమైనా పోతుందంటారు, నిజమేనా? ఇది రామకథ, ప్రపంచానికి ఆదర్శప్రాయమైన కథ, మానవ జాతి మహోన్నతిని ప్రతిబింబించేటటువంటి కథ. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే. ఈ భూగోళం మీద కొండలు ఉన్నంతకాలం, నదులు ఉన్నంతకాలం, సముద్రాలు ఉన్నంతకాలం రామాయణ కథ నిలిచే ఉంటుంది. ఎంతోమంది కవులు యదిక్షుణ్ణం పూర్వైరితి, వేలాది మంది కవులు రామకథను గానం చేశారు. ఏ కావ్యాన్ని ఎవరు రచించినా ఆ కథానాయకుడు ఉండేటటువంటి గుణగణములలో రాముని గుణగణములు తప్పనిసరిగా స్మరించారు కనుక రామకథను స్మరిస్తే సకల కష్టాలు తీరిపోతాయి. రాముడు పడ్డ కష్టం మనకెక్కడిది అనేటటువంటి వాళ్ళు ప్రాచీనులు. అడవులలో తమ్ములను వెంటబెట్టుకొని, తమ్ములు బహువచనం, అడవులలో తమ్ముడిని వెంటబెట్టుకొని రాముడు, కానీ తమ్ములను వెంటబెట్టుకొని, ఇల్లాలని వెంటబెట్టుకొని పురోహితుడైన ధౌమ్యుడు ఎదురగా నడుస్తూ ఉండగా, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే సహాయంగా ఉండగా, అశేషమైన ప్రజలు బంధువులు వెంటరాగా, కామ్యకవనంలో సంచారం చేసేటటువంటి ధర్మరాజు నాకు ఇన్ని కష్టాలు కదా, ఇలాంటి కష్టాలు పూర్వం పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పగా మహర్షులు ధర్మరాజుకు చెప్పిన గాథ రామగాథ. భారతంలో కూడా రామాయణం ఉన్నది, భాగవతంలో కూడా రామాయణం ఉన్నది. కనుక రాముడి కథ వింటే ఎవరికీ దుఃఖం కలగదు. సమస్త కష్టాలు అలా దూది పింజల వలె మాయమవుతాయి. ఎవరికైనా వచ్చే కష్టాలు ఐదే అని స్మృతి ధర్మశాస్త్రం చెబుతుంది. భార్యా వియోగశ్చ జనాపవాదో రుణస్య శేషం కుజనస్య సేవ, దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వినాగ్నిన పంచదహంతి చిత్తం. 5 బాధలలో ఇల్లాలు లేకపోవడం అనే బాధ మొట్టమొదటిది. భార్యా వియోగశ్చ, ఇంతకంటే పెద్ద బాధ మరింకేదీ లేదు కదా. ఆ బాధపడ్డ రాముడి కంటే కూడా మించి మనకేమైనా బాధలు వస్తాయా? రావు. కనుక రామగాథ చదివితే ఎలాంటి బాధనైనా మనకు ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. అందుకే పూర్వం నిత్యము ప్రాచీనులు శ్రీరామ శ్రీరామ రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి అనేవాళ్ళు. For more videos like this, subscribe Big TV channel.